హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం వశీకరణ విద్యలు విరివిగా వరుస క్రమంలో చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు పతి వశీకరణ అనగా భర్త వశీకరణ మంత్రం గురించి చెప్పుకుందాం. కుటుంబాలు అన్ని ఒకేలా ఉండవు. చాలా మంది భర్తలు బాధ్యత విస్మరించి భార్యను పిల్లలను పట్టించుకోకుండా తన వ్యసనాలకు తన స్నేహితులతో విచ్చలవిడి వ్యవహారములు చేస్తూ పిల్లలకు భార్యకు కుటుంబమునకు ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. కాగా ఇతర స్త్రీలతో సంపర్కములు పెట్టుకొని భర్త భార్యను వేధిస్తూ మానసిక వేదనకు కారణమవుతూ ఉంటారు. అంతులేని ఎదలకు కారణమై ఉంటుంది. ఎందుకంటే భార్య భర్తకు, భర్త భార్యకు ఎప్పుడు అనుకోగా ఉండాలి, అనుకూలతగా ఉండాలి. లేని ఎడల జీవితమే అస్తవ్యస్తం అవుతుంది. ఎందుకంటే జీవితం అంటే ఒక వ్యక్తితో ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే భార్య భర్తలు పరస్పరం గౌరవించుకుంటూ పరస్పర అంగీకారంతో ముందుకు సాగితేనే ఆ కుటుంబం గౌరవప్రదమైన కుటుంబంగా సమాజంలో నిలదొక్కుంటుంది. కాగా ఏదైనా సమస్యలు వచ్చేటప్పుడు ఇద్దరు ఒకే మాట మీద ఉన్నప్పుడే ఎటువంటి తీవ్రమైన సమస్యలైనా సరే సున్నితంగా ఎదుర్కోగలరు. అటువంటి పరిస్థితుల్లో భార్యకు భర్త తోడు లేనప్పుడు భార్య ఏమి చేయగలదు. కాబట్టి భర్త భార్యకు రక్షకుడు, పోషకుడు, భోక్త, భోజ్య అనగా తాను అనుభవించడమే కాదు అనుభవిత పదార్థం కూడా. కాబట్టి భార్య భర్తల యొక్క సఖ్యత అతి ఆవశ్యకం. ప్రపంచం అంటేనే కుటుంబం, ఆ కుటుంబం అంటేనే భార్య భర్తలు. వారిద్దరూ ఆనందంగా ఉంటేనే కుటుంబము సౌఖ్యంగా ఉంటుంది, ఆరోగ్యప్రదంగా ఉంటుంది, ఐశ్వర్యయుక్తంగా ఉంటుంది. ఎంత ఐశ్వర్యం ఉన్నా భార్య భర్తల మధ్య సఖ్యత లేనప్పుడు అది కుటుంబం అనిపించుకోదు. దీని ప్రభావం సమాజంపై కూడా పడుతుంది. ఆ ఒత్తిడి వలన సమాజం కూడా కొంచెం ఒడిదుడుకులకు లోనవుతుంది. కాగా సమాజంలో ఆ కుటుంబం చులకనవుతుంది. భర్త మాట చెల్లదు, భార్య మాట చెల్లదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో తన భర్తను తాను వశపరుచుకొని తన యొక్క కుటుంబంను చక్కదిద్దుకునేందుకు భార్య తన వంతుగా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. దానిలో భాగంగా లలితాదేవి ఉపాసనలు, శుక్రవారం ఉపాసనలు విరివిగా చేస్తూ ఉంటారు. గౌరీదేవి యొక్క వ్రతములు, గౌరీదేవి యొక్క పూజ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు చెప్పబోయే మంత్రము లలితాదేవి ఉపాసకులకు అతి సునాయాసము. లేదా లలితాదేవిని ఆరాధన చేస్తూ ఈ మంత్రము శుక్రవారం ప్రారంభించి మల్లెపూలతోను, జాజి పూలతోను, సుగంధ పరిమళాలతోను లలితాదేవిని ఆరాధన చేస్తూ 1,00,000 జపం పూర్తి చేసిన తరువాత మరల శుక్రవారం ప్రారంభించి 9 రోజులు ఈ మంత్రము రోజుకి 16 మాలలు లేక 8 మాలలు 8 మాలలు అనగా తొలి సంధ్య మరి సంధ్య జపం చేసి ఎటువంటి మూర్ఖుడైనా క్రూరమైన బాధ్యతాహీనమైన లేక సమాజంలో ఎటువంటి గౌరవప్రదం లేని భర్తకైనా సరే అతి సునాయాసంగా వశపరుచుకొని తన మాట చెల్లించుకోవడంతో పాటు భర్తను కుటుంబమును గౌరవప్రదంగా నిలిపే మహత్తరమైన శక్తివంతమైన మహామంత్రం. ఈ మంత్రం వలన ధర్మార్థ కామ మోక్షములకు ఎటువంటి కొరత ఉండకుండా శ్రీ లలితాదేవి సర్వత్రా కాచి కాపాడుతూ ధార్మిక సంసారము, ఐశ్వర్యము, భోగములను ప్రసాదించగలదు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు పతివశ్య మంత్రము ఓం హ్రీం 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 లలితాదేవ్యై నమః. క్లీం 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 మమ పతిభిః శీర్షాం వశ్య కురు కురు స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం 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 లలితాదేవ్యై నమః. క్లీం 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 మమ పతిభిః శీర్షాం వశ్య కురు కురు స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం 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 లలితాదేవ్యై నమః. క్లీం 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 మమ పతిభిః శీర్షాం వశ్య కురు కురు స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకొని ప్రతిఫలితములను పొంది మనకు వస్తున్న భయముల నుండి, ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సౌమ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి. వీటిని ప్రతివారు చేసుకోవచ్చు. ప్రయత్నపూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితములు పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.